తొడగొట్టిన బీఆర్ఎస్ తోకముడిచిన కాంగ్రెస్ డర్గయ్యా సర్కార్ అట. ఏం డర్గయ్యా సర్కారు, ఎక్కడ డర్గయ్యా సర్కారు? వీళ్ళేమో ఈడ బీఆర్ఎస్ భవన్లో అప్పులపై చర్చకు తెలంగాణ భవన్కు వస్తానని సవాల్ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం గురువారం తెలంగాణ భవన్లో కుర్చీ వేసి శాలువాతో ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలు అని చెప్పేసి వీళ్ళు అంటారు. ఇక చర్చలకు సిద్ధమని బీరాలు పలికిన కాంగ్రెస్ సర్కార్ చర్చ లేకుండానే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయించింది. గురువారం తెలంగాణ భవన్కు వస్తానని చెప్పిన జూపల్లి కోసం ఎదురు చూసి చివరికి గన్ పార్క్ వద్దకు బయలుదేరిన హరీష్ను తెలంగాణ భవన్ వద్ద అరెస్ట్ చేస్తున్న పోలీసులు. ఇక మొత్తం ఇదే బీఆర్ఎస్కు వంతపాడేటువంటి ముచ్చటనే ఉంటుంది, ఇందులో ఏముండదు. ఎందుకు ఇది చెప్పినానంటే తొడగొట్టిన బీఆర్ఎస్ తోక ముడిచిన కాంగ్రెస్ అట. ఎవడు తొడగొట్టిండు, ఎవడు తోక ముడిచిండు నాకు అర్థం కాదు. వాడేమో బీఆర్ఎస్ భవన్కు రాని సవాల్ విస్తుంటే వీడేమో కాంగ్రెస్ భవన్ రాని సవాల్ విస్తుంటే ఎందుకు? మీకు దమ్ముంటే మీకు చేతనైతే ఆ ఇందిర పార్క్ కానో అశోక్ నగర్ కన్నా కూర్చోరి, నిరుద్యోగుల్ని మధ్యవర్తిగా పెట్టండి, దిల్సుఖ్ నగర్ రండి, లేదంటే అశోక్ నగర్ రండి, లేదంటే ఇందిరా పార్కు రండి. ఇందిరా పార్కులో పోలీస్ పహారా పెట్టి అటువైపు మీరు కూర్చోండి, ఇటువైపు మీరు ఇంకో పార్టీ బీఆర్ఎస్ ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు కూర్చొని నిరుద్యోగుల్ని మధ్యలో పెట్టండి, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అప్పుడు వెళ్తే మీ ముచ్చట్లన్నీ. అప్పటిదాకా మీరు తిట్టుకునేటువంటి ముచ్చట్లు బంద్ చేయరిగా. మీరు తిట్టుకునేటువంటి ముచ్చట్లు బంద్ చేసి ఎవడు సవాల్ విసిరుండు, ఎవడు సవాల్ని స్వీకరించడు. మొన్న కూడా ఒక నెల రోజుల క్రితం అనుకుంటా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీ పోయిన తర్వాత ఆ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీ పోతాడు. ఆ ఢిల్లీ పోయినటువంటి క్రమంలో బీజేపీ భవన్ ముట్టడిస్తారు వాళ్ళు. ఏందది? ఆయన ఢిల్లీలో ఉన్న విషయం ఈయన తెలుసు, ఆయన బీజేపీ కార్యాలయం ముట్టడి. ఎందుకు? రాష్ట్ర అధ్యక్షుడు కామెంట్లు చేసినాడు. ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు? ఓలేమో పోయి ఆడ ఇందిరా పార్క్ ఆడ కూర్చుంటారు, ఓలేమో బీఆర్ఎస్ భవన్లో కూర్చుంటారు. వీడు ఆడికి పోడు, వాడు ఈడికి రాడు. ఒకవేళ పోతాం అని చెప్పేసి హైడ్రామా చేసినా పోలీసులు పోనీయరు. నిన్ననైతే హరీష్ రావును డీసీఎం వ్యాన్ ఎక్కించినప్పుడు ఇచ్చారు, డ్రైవర్ వ్యాన్ ఓనిస్తాడు. అరే ఏమైంది రా బాయ్ అని చెప్పేసి పోలీసులు వ్యాన్ డ్రైవర్ దగ్గర పోయి ఆ వ్యాన్ డ్రైవర్ను అయ్యి ఏమైంది బాయ్ కారు పోనీ అని అంటే సార్ ఎవడో తాళం చేసి గుంజుకపోయింది సార్ అంటాడు. తాళం చేసి గుంజుకోపోతా నువ్వేం చేస్తానంటే సార్ నీ ఇన్నో కూర్చున్నా సార్, నేను అటువైపు చూస్తాను, ఇట్లకి వచ్చి తాళం చేసి గుంజుకోపోయింది సార్, వాడు బీఆర్ఎస్ క్యాండిడేట్ సార్ అని చెప్పేసి ఆయన చెప్పేటువంటి పరిస్థితి. ఎంత దారుణం! ఇక ఆయన హరీష్ రావును డీసీఎం వ్యాన్ వేసుకొని పోతారు, వెనకాల 100 కార్లు, ఆ ఫ్లైఓవర్ మొత్తం కార్లే కనబడతా ఉన్నాయి. ఏడి తీసుకుపోతారు? కుసబెట్టురు భయ్, మీ డీసీపీ కార్యాలయం కాడ కుసబెట్టురు. హరీష్ రావును, కేటీఆర్ను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఓవైపు, రేవంత్ రెడ్డిని, కోమటి రెడ్డిని, లేకపోతే ఆ పొన్నవానను, వీళ్ళందరూ వైపు కూర్చోబెట్టి ఎవడు ఏమేమి హామీలు ఇచ్చిండు, ఎంతవరకు అమలైంది, ఏం సంగతి, గురుకుల టెండర్ల విషయంలో ఏం జరిగిందో బహిరంగంగా చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు ముచ్చట్లు మాట్లాడుతూ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని టార్గెట్ చేసి ఆయన సెక్యూరిటీ తొలగించడం, తర్వాత ఆయన భార్యను కూడా, ఇప్పుడు ఆయన భార్యకు సంబంధించిన పోస్టింగ్ కూడా తీసేయడం, ఇంత జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆయన భార్య పోస్టింగ్ తీసేస్తారా? ఇక వీళ్ళు అక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు, వీడు అటువోడు వాడు ఇటువోడు, సవాల్ విసురుకున్నాం, తొడగొట్టుకున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. వీడు ఎడొక తొడగొడితే వాడు కుడి తొడగొడుతాడు. ఎంత సిగ్గులేనటువంటి రాజకీయాలు అంటే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసం 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ఒక శ్వేతపత్రం విడుదల చేయకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా నిండా ముంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ తొడలు కొట్టుకోవడం అనేది తొడలు కొట్టుకోవడం అనేది కేవలం సాయంత్రం మళ్ళీ తొడను పిలిస్తే జాండబాం పెట్టుకొని ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. ఇంకో నేను ఇది చెప్తా కంటెంట్, రేపు నువ్వు ఇది చెప్పు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఫోన్ అవుతారు, కేటీఆర్ రేవంత్ రెడ్డి ఫోన్ అవుతారు. వాళ్ళందరూ ఒకటే. వాళ్ళని నమ్మి మోసపోయినటువంటి తెలంగాణ ప్రజలను బాగా ఇష్టడు లేడు. కొత్తోడు ఎవడన్నా రాజకీయాలకు వచ్చి కొత్తోళ్ళు ప్రజల సమస్యల గురించి ఆలోచించేటోడు తప్ప వీళ్ళు ఆలోచిస్తారని మాత్రం మీరు అనుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేయరు. ఈ కరపత్రంలో ఇట్లా రాసుకుంటాడు, వాళ్ళ పేపర్లలో వాళ్ళు రాసుకుంటారు. మొత్తం ఆగమైపోయింది. మొత్తం మేము తొడగొట్టినాం, మేము ఆ జూపల్లి తెలంగాణ భవన్ వేయండు 11:30 అవుతుంది, 11:34 అని చెప్పేసి అక్కడ లైవ్లో చూపిస్తా ఉంది TV9లో. ఈయన మంత్రి అట్లూరు ఏమో మేము 12:30 చూసినా పోతాను అంటాడు.
ఆయన మాట్లాడి ఆ మాట్లాడిన తర్వాత అది లైవ్ వచ్చే టైంకే 11:30 అవుతుంది టైం. 11:30కే పోయిండు. నేను 12 రాగా చూసినాం, ఇక 12 అయిపోయింది అని చెప్పేసి పోతున్నాం అని చెప్పేసి కార్ కాడికి భవన్లోకి వెళ్ళి బయటకు వచ్చి కార్ కాడికి వచ్చిన తర్వాత చెప్తాడు. మళ్ళీ ఎంత బుద్ధి లేనటువంటి వ్యక్తులు వీళ్ళు. కనీసం ఇప్పటికైనా మీరు కొట్టుకొని చూడండి. TV9 ఓపెన్ చేసి నిన్న 11:34కు 11:34 ఆయన బయట మాట్లాడిండు. ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం ఏమో 12 దాటింది మేము పోతున్నాం అంటాడు. టైం మాత్రం 11:34 లైవ్ వస్తూ ఉంటుంది.